అసంతృప్తి, అసమ్మతి అనేది ప్రతి పార్టీలోనూ ఉంటది. పదవులు తీసినప్పుడు, కొత్త వాళ్ళకి అవకాశం ఇయ్యనప్పుడు ఉండదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది పవర్‌లోకి రాకముందే పార్టీ పెట్టి మొదటి ఎన్నికలు ఫేస్ చేసుకున్న 2014లోనే ఇప్పుడున్న రఘురామకృష్ణరాజు ఆ రోజున ఎదురు తిరిగాడు. దాంతో పాటు కొంతమంది ఎదురు తిరిగి విమర్శలు చేశారు. అలాగని జగన్ పారిపోలా. కంటిన్యూ అయ్యాడు. 67 స్థానాలు గెలుచుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను తీసేసుకుంది తెలుగుదేశం పార్టీ. 23 మందిని. మంత్రులుగా నలుగురు కూడా అయ్యారు. రోజు అసెంబ్లీలో వాళ్లే తిట్టిపోసేవాళ్ళు జగన్ని. వైసీపీ తరపున గెలిచిన వాళ్లే వైసీపీని తిట్టింది తిట్టకుండా తిట్టేవాళ్ళు. జగన్ ఏమన్నా ఆగాడా? తిరుగుబాటు కాదు అదంతా. లేకపోతే నలుగురు ఎంపీలు, ఏకంగా నలుగురు ఎంపీలు తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అయినా భయపడిపోయాడా? తిరుగుబాట్లు కాదా అవి? మొన్న నలుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు అవునా కాదా? మరి భయపడిపోయాడా? కానీ ఆంధ్రజ్యోతి రాస్తుంది, రేపటి నుంచి ప్రతి ఎమ్మెల్యే ఎదురు తిరగడానికి సిద్ధపడ్డాడు. మోపిదేవి వెంకటరమణ, లేకపోతే సుభాష్ చంద్రబోసు, ఇట్లా అందరూ కూడా. ఎస్, ఖచ్చితంగా అసంతృప్తులు ఉంటాయి, అసమ్మతులు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు 35-40 సీట్లు జనసేనకి ఇస్తే అక్కడ మరి తెలుగుదేశం వాళ్ళు రివోల్ట్ అవరా? లేదా కొత్త ముఖాలకి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ సీట్లు ఇస్తే అక్కడోళ్ళు రివోల్ట్ అవరా? అన్ని చోట్ల ఉంటుంది కదా అసంతృప్తి. కాకపోతే ఒక చోటే ఉంటుందా? ఇదే ఆంధ్రజ్యోతి రాసే వార్తలో ఉన్నటువంటి వింత. మంత్రులను కూడా పక్కన పెట్టబోతున్నారు. ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది, పీక్ స్టేజ్కే వెళ్తుంది. కానీ పార్టీ కాపాడుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో వెళ్ళేటువంటి దాన్ని జగన్ గెలుస్తాడు అనుకుంటే వీళ్ళందరూ ఇటే ఉంటారు, చంద్రబాబు గెలుస్తాడు అనుకుంటే అటు చంద్రబాబు తీసుకునే పరిస్థితిలో ఉన్నారా ఇప్పుడు వీళ్ళని అనేది ఇక్కడ $1 బిలియన్ ప్రశ్న.